నమస్తే న్యూస్ 360 కి స్వాగతం. నేను సంధ్య. బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. అటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతము తిరుమల లడ్డూకి సంబంధించి జరుగుతున్న వివాదం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఇంటి వద్దకు హిందూవాదులు చేరుకోవడం జరిగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఇంటి మీదకు చెప్పులు విసురుతున్నారు హిందువులు. ఇప్పటికే లడ్డు అంశము ప్రకంపనలు రేపుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతటి విస్తృత ఉన్న లడ్డు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తించారు అంటూ కూడా హిందువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చెప్పులను ఆయన ఇంటి మీదకి విసిరే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. హిందూవాదులంతా జగన్ ఇంటి వద్దకు చేరుకున్నది తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం విషయంలో ఇంతటి నిర్లక్ష్యం ఎలా వహించారు అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మీరు ఎలా ప్రవర్తించారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితమే దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఇది మీ చర్చ్లో ఇలాంటి ఘటన జరిగితే ఇలా ఊరుకునే వాళ్ళ? ఇక్కడ భారతదేశం అనేది సకల దేవతల ఆరాధ్య ప్రదేశం అనేది తెలిసినప్పుడు అన్ని మతాలకు ఒకటే ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి ఎవరి స్వలాభం కోసం ఎవరి స్వార్థం కోసం వారు చూసుకుంటూ పోతే అటు ఆలయాల ప్రాశిష్టత దెబ్బతింటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరే అవుతారు కదా అంటూ కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్య దీక్షను కూడా ఆయన వల్ల ప్రారంభించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా ఆగ్రహానికి గురవడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికే ప్రజలు 11 సీట్లతో గుణపాఠం చెప్పారు. వెంకన్న స్వామిని టచ్ చేసిన వారు ఎవరైనా సమూలంగా తమ మూలాలను కూడా కోల్పోతారన్న విషయం అనేక సందర్భాల్లో అది జరిగిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు చాలా మంది హిందువులు. అటు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా దానికి భక్తులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారి పైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. స్వామి దర్శనం కోసం తప్పిస్తుంటారు. గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడతారు. ఆ తర్వాత స్వామి ప్రసాదంగా దొరికే లడ్డూను చాలా అపురూపంగా చూసుకుంటారు. అక్కడ దొరికే ఆ విశిష్టమైన లడ్డు ఇంకెక్కడా దొరకదు అంటూ కూడా అటు విదేశాల్లో సైతం దీనికి సంబంధించి అనేక కథనాలను కూడా మనం చూడడం జరిగింది. అలాంటి లడ్డు విషయంలో ఇంతటి నిర్లక్ష్యము, కల్తీ నెయ్యిని వాడటమే కాకుండా దాంట్లో జంతుకూలతో తయారు చేసిన వాటిని కూడా వినియోగించడము అనేది తక్కువ టెండర్లు కోట్ చేసి దాంట్లో వచ్చే లాభం కోసము భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతారా అంటూ కూడా హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక కార్యకర్తలు అటు జగన్ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది నేషనల్ అంశం అయిపోయింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల వెంకన్న అనే దేవుడు అందరి వాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి దీనికి సంబంధించి తీవ్ర రుమారం రేగుతూనే ఉంది. అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది? ప్రస్తుతం ఈ 4 ట్యాంకులకు సంబంధించి శాంపిల్స్ సేకరిస్తేనే ఇంతటి కల్తీ ఉందని తెలిస్తే గత 5 సంవత్సరాలుగా దీనికి సంబంధించి ఎవరెవరికి టెండర్లు ఇచ్చారు, ఎవరెవరి హయాంలో ఈ టెండర్లు తారుమారయ్యాయి ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దాంతోపాటు ఎయిర్ డైరీ సంస్థకు ఇప్పటికే నోటీసులు కూడా అందించడం జరిగింది.
మనకు విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ధార్మిక హిందూ నేతలంతా అక్కడ ధర్నా చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అటు జగన్ ఇంటి వైపు చెప్పులు విసురుతున్నారు. లడ్డూ ప్రాసెస్ను తగ్గించడానికి మీ ప్రభుత్వ హయాంలో ఇంతటి దారుణానికి తెగబడతారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, ఒక్కొక్కరుగా హిందువులంతా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకుంటూనే చాలా మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? సంజయ్, బీజేవైఎం కార్యకర్తలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చారు. భారతీయ జనతా యువమోర్చా నాయకులు వచ్చి జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేశారు. దాంతో పాటు కొన్ని హిందూ ధార్మిక సంస్థల నాయకులు కూడా అక్కడ రావడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూకు సంబంధించి నెయ్యి విషయంలో కల్తీ జరిగింది. దీనికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి, అంటే అప్పటి ముఖ్యమంత్రి, అధికారులు. కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు, వాళ్ళ ఉద్దేశం అదే రకంగా ఇక్కడికి రావడం జరిగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఒక పక్క, భారత మాతకు జై అంటూ నినాదాలు ఒక పక్క చేస్తున్నారు. యాక్చువల్ గా లడ్డూ వివాదం గత 3-4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడైతే లడ్డూ మీద కామెంట్స్ చేశారో ఇందులో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువుల కొవ్వు ఇందులో ఉంది అని అప్పటి నుంచి సబ్జెక్టు రగులుకుంటూ ఉంది. దేశవ్యాప్తంగా ఇది ఒక జాతీయ సమస్యగా కూడా మారుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో నిన్న జరిగిన దాంట్లో మొన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి సగం తెలుసు సగం తెలియదు అనే కామెంట్స్ కూడా చేశారు. బీజేపీ వాళ్ళు అవసరం అయితే దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇష్యూ కొంత ఎక్కువగా రేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి హిందూ ధార్మిక సంస్థల నాయకులతో రావడం జరిగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేశారు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో హిందూవాదులంతా ఏకమే దీని మీద నిరసనలు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రంగా ఈ అంశాన్ని భావిస్తూ ఉంటుంది కాబట్టి ఇది తిరుపతిలో కూడా ఆందోళన ఇంకా రేపటి నుంచి జరిగే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సంజయ్, ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తిరుపతి లడ్డూకు సంబంధించి భక్తుల మనోభావాల మీద ఒక రకంగా ప్రభావం చూపించడం, 2 తిరుపతి లడ్డు భవిష్యత్తు నాణ్యతకు సంబంధించి అనేక రకాలైన క్వశ్చన్స్ రావటం, 3 ఈ నివేదికలో ఏముంది, నిజంగా కల్తీ జరిగిందా లేదా అని చూడటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం పరిణామాలుగా మనం చూడొచ్చు సంజయ్. అలాగే ఇంకా మరికొంతమంది అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు దీనికి సంబంధించి ఎలా కట్టడించే ప్రయత్నం చేయబోతున్నారు? వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఎలా అడుగులు వేయబోతున్నారు? అంటే మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కొంత భద్రత ఏర్పాటు చేశారు. జనరల్ గా అక్కడ భద్రత, ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రత తగ్గుతూ ఉంది. మామూలు సాధారణ వెహికల్స్ ని, సాధారణ వాహనాలని కూడా అక్కడ రోడ్లో పంపిస్తున్న పరిస్థితి. సడన్ గా భారతీయ జనతా యువమోర్చ నాయకులు రావడం, జై శ్రీరామ్ అంటూ నివాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు మనం. దీని మీద పోలీసులు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మనోభావాలకి, భక్తుల సెంటిమెంట్స్ కి సంబంధించిన అంశం కాబట్టి పోలీసులు కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇది కనుక సీరియస్ అయితే మరి కొంతమంది నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎలాగో అరెస్ట్ తప్పేలా లేదు. ఓవరాల్ గా ఇది ఒక అన్రెస్ట్ వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి ఎందుకంటే భక్తుల సహనానికి సంబంధించిన పరీక్ష, ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం కాబట్టి దీని మీద ఫర్దర్ గా వ్యవహారం ఏ రకంగా ఉంటుంది, ఏంటి, ఇది ఏ టర్న్ తీసుకుంటుంది, మిగిలిన రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంటుంది, మిగిలిన రాజకీయ పార్టీలు ఇందులో ఎంతవరకు ఎంటర్ అవుతాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ సమాధానం తెలియాల్సిన పరిస్థితి. మరోవైపు ఆగమ శాస్త్ర నిపుణులు తిరుపతిలో సంరక్షణ చేయాలని చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని దేవాలయాల్లో ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు కాబట్టి భవిష్యత్ పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది కూడా మనం చూడాలి సంజయ్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.